RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ఆయన మాట్లాడుతూ మాదిగలు అంటే అంత చులకన భావం ఉండడం ఎంతవరకు సమంజసమని పొన్నం ప్రభాకర్ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మణ్ను దున్నపోతు అనాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు అనాల్సి వచ్చిందన్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వ్యాఖ్యలకు మంత్రి అట్లూరి కంట తడిపెట్టే అంతలా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల తరపున ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అట్లూరిపై ఈగ వాలినా ఊరుకోమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పోలేని శ్రీనివాస్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ మాదిగ, బొంగరాల శ్రీనివాస్ మాదిగ, పోలేని నరసింహ మాదిగ, దున్న ఈదయ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు కావచ్చు, అందరూ ఒకే డిమాండ్ ఏంటంటే, ఒక 3 రోజుల క్రితం ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మాతిలు గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దున్నపోతూ నువ్వు టయానికి రావనే మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక సహచార మంత్రి, అదేవిధంగా నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అదే కోళ్ళు ఒక దళిత వర్గాల పుట్టి ఒక జెడ్పీటీసీగా, ఒక రాష్ట్రంలో ఎస్సీ కాప్ చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా అనేక పర్యాలుగా ఒక కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తి మా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు. కానీ మీకు ఎలాంటి సంబంధం లేని శాఖకు ఇతను చేసేటువంటి ఒక ఎస్సీ ఎస్టీ సంక్షేమ కావచ్చు, అదేవిధంగా మైనార్టీ సంక్షేమం కూడా ఈ శాఖ ఈయన చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళు పెట్టుకున్నటువంటి మైనార్టీలు పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే, వక్స్ బోర్డుల యొక్క ఆ భూములను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అది మీటింగ్ పెట్టుకొని సహచార మంత్రి అయినటువంటి ఆ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని పిలవడం జరిగింది. కానీ వీళ్ళు జోక్యం చేసుకొని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి, ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటస్వామి వివేక్ గారు ఒక కార్మిక శాఖ మాతిగా పనిచేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఒక బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గారు పనిచేస్తా ఉన్నారు. కానీ ఇట్లాంటి శాఖలకు వాళ్ళ సంబంధం లేదు. కానీ జోక్యం చేసుకొని ఆ మీటింగ్ వచ్చి ఒక బురద చల్లడం కోసం మా యొక్క అణగారిన వర్గాల వ్యక్తి, సామాజికంగా ఒక మాదిగ కులంలో పుట్టిన వ్యక్తి ఈరోజు ఒక దళిత వర్గాల నుంచి వచ్చి అనేక మందికి సేవలు చేసుకుంటూ ఈరోజు మంత్రి అయ్యడం జీర్ణించుకోలేక అడ్డగోలుగా మాటలు మారడం ఎంఆర్పిఎస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అన్ని వర్గాల నుంచి కూడా మేము ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక పత్రిక ప్రకటన చేస్తా ఉన్నారు. అదే విలేకరుల సమక్షంలో మేము మాట్లాడింది తప్పు కాదు, మేము వాళ్ళు ఏదైతే మా వక్రీకరించరు అది తప్పు అని చెప్తా ఉన్నారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తా ఉంది, స్వయాన పక్కనే ఉన్నటువంటి వెంకటస్వామి గారు వ్యతిరేకించబోయి ఆయన చెప్పే మాటలను ఏకీభవించినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. చిక్కుచెట్టుగా భావిస్తా ఉన్నాం. అతను ఒక ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. అలా కొడుకు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇదే మా మంత్రి గారు ఉన్నటువంటి అడ్డు లక్ష్మణ్ అన్న మీరే వేసుకొని వాళ్ళని గెలిపించే పాత్ర, కీలక పాత్ర ఉన్నది. కానీ అదే వ్యక్తి అలా అన్న బెల్లంపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచడం కూడా ఈయన కీలక పాత్ర ఉన్నది. మా ఎస్సీ ఓట్లు, ఒక మాదిగ కులంలో ఉన్నటువంటి అందరూ కూడా ఓట్లు వేస్తాం గెలవడం జరిగింది. కానీ ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి ఒక మంత్రి పదవిలో ఉండి కూడా సిగ్గుచేటుగా దున్నపోతులాగా వ్యవహరిస్తున్నామని అనడం ఈ సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అసలు మా యాదవ సోదరులు కొంతమంది ఊర్లలో ఒక సదరం క్యాంప్ పెట్టేసి సదరంలో ఒక దున్నపోతు తీసుకొస్తున్నారు. ఆ దున్నపోతులాగా ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. ఆ దున్నపోతులాగా వ్యవహరించేది పొన్నం ప్రభాకర్. ఆయన ఒక ముఖం చూస్తే దున్నపోతును పక్కన పెడితే పొన్నం ప్రభాకర్ కనిపిస్తారు. కానీ ఒక 5 నిమిషాలు ఒక అసెంబ్లీలో కావచ్చు, ఒక మీటింగ్ లో కావచ్చు మాట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. మేము కోరుతా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలం అణగారిన వర్గాలను కూడా కలిసి పనిచేయడం కోసం అందరం కంకణబద్దులై ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు 42% తీసుకొచ్చింది, బీసీలకు కావాల్సింది మేము అందరం ఏకీభవిస్తున్నాం, అది జరగవలసిందే. ఎవరు కూడా కోర్టు పోవద్దని కూడా మాలాంటి సంఘాల నాయకులు కూడా వేడుకోవడం జరిగింది. కానీ
ఒక ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన చిచ్చు పెట్టడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడము మా కింది స్థాయిలో ఉన్నటువంటి ఇది గ్రామాల్లో ఉన్నటువంటి ఒక బీసీలలో ఎస్సీలలో వైరుధ్యం తేవడం కోసం ఇట్లాంటి మాటలకు తావుదిస్తాయి కాబట్టి అలాంటి మాటలు కూడా పునరావృతం కాకుండా ముందు ఏ విధంగా కానీ కలిసి పనిచేయాలి. మా లక్ష్మణ కావచ్చు, వివేక్ కావచ్చు, పొన్నప్రభ కావచ్చు, అందరికీ కూడా కలిసి పనిచేసి ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలని కోరుతున్నాం తప్ప ఇతను ఒక అహంకారంగా ఒక గుట్కా అమ్ముకునే వ్యక్తి, ఒక గుట్కా పాన్లో ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ మా లక్ష్మణ ఒక పేద వర్గాలకు వచ్చిన వ్యక్తి, అణగారిన వర్గాల్లో వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆ ధర్మపురిలో మెజార్టీతో గెలిచి ఈరోజు మంత్రి పదవి మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. కానీ వెంకటస్వామి ఒక ఆర్థిక లాభాలతోటి, ఆర్థిక లాభంతో, డబ్బుల మందంతో ఈరోజు వ్యవహరించడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మననే వెంకటస్వామి గారి యొక్క వర్ధంతి చేయడం జరిగింది. ఒకే చెప్తా ఉన్నాం, అందరినీ ఒక రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా భట్టిని కావచ్చు, అదేవిధంగా అనేక చాలా మందిని కూడా అన్ని ఎమ్మెల్యేలను పిలిచింది. కానీ ఒక లక్ష్మణ్ ఒక్కరినే పిలవకపోవడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. నిజంగా నీకు ఒక ఎస్సీ సామాజిక స్పృహ ఉంటే, ఒక మాల సామాజిక ఉంటే అదే నీ సహచార మంత్రి లక్ష్మణ్ అగౌరవపరిచినా, నువ్వు ఎక్కడ కించపరిచినా అయ్యేది ఏం లేదు. మేము ఎంతమంది ఉన్నావో, మేము ఆ స్థాయి ఏందో అందరికీ తెలుసు. మా ఓట్లు వేస్తేనే మీరు గెలవడం జరిగింది. మీ అన్న కావచ్చు, మీరు కావచ్చు, మీ యొక్క ఉన్నటువంటి మీ తనయుడు కావచ్చు, అందరం కూడా కలిసి పనిచేస్తేనే మీరు గెలవడం జరిగింది. కానీ ఇట్లాంటి మాటలు పునరావృతం కాకుండా మాకున్నటువంటి ఎంఆర్పిఎస్ లో కృష్ణమాది కావచ్చు, అదేవిధంగా మా మోత్కు నడుచున్నాడు కావచ్చు కూడా అందరూ వ్యతిరేకించడం వల్ల ఈరోజు వాళ్ళు వచ్చి కింది స్థాయికి వచ్చి పిసిసి గారు మాట్లాడి మేము నిజంగా అది తప్పు జరిగిందని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ అది కంఠం నుంచి వస్తలేదు, ఓన్లీ నోటి నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు మనస్సాక్షిగా వాళ్ళ గుండె మీద చేసుకొని మాట్లాడాలని కోరుతాం. ఇంకొకసారి అడ్డూరు లక్ష్మణ గారి మీద ఈగ వాలిన చీమ కుట్టిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం భారీ ఎత్తున ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఒకే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇకనైనా అందరం కలిసి పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మనగాన్న వర్గాలం అగ్రవర్ణాల పేదలు కూడా అందరూ కూడా అభివృద్ధి వైపు నడపాలని అందరం కంకణబద్ధమై ఉన్నాం. కాబట్టి ఇలాంటి చిచ్చు పెట్టకుండా అభివృద్ధి వైపు నడవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏ శాఖ వాళ్ళకు ఏ నిర్వర్తిస్తా ఉన్నారో, ఆ సీఎం గారు ఏ చెప్తా ఉన్నారో అదే నిర్వర్తించాలి. కానీ ఒకరి జోక్యం చేసుకొని ఒకరి మంత్రి ఏ శాఖ వహిస్తున్నారో అలా జోక్యం చేసుకొని ఇబ్బంది పెట్టడం సరికాదని కోరుతూ, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మరొకసారి ప్రభుత్వం అయితే నిజంగా పొన్నం ప్రభాకర్ కు మరొకసారి ఎదురు దెబ్బ తగ్గుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ అడ్డుకుంటాం తెలియజేస్తా ఉన్నాం. అలాంటి జరగకుండా కలిసి పనిచేయాలని వారికి కూడా సమన్వయం కోరుతా ఉన్నాం. ఇంకొకసారి అడ్డు లక్ష్మణ్ గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తరిమి కొడతామని ఈ యొక్క విలేకరుల సమక్షంలో కోరుతా ఉన్నాం.